చూద్దాం. అల్లు అర్జున్ ఎపిసోడ్ రోజుకో మలుపు తిరుగుతోంది. నిన్న మీడియా సమావేశంలో అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యల్ని తెలంగాణ పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. పోలీసులపై అల్లు అర్జున్ చేసిన ఆరోపణలను తీవ్రంగా పరిగణిస్తున్నారు. సంధ్య థియేటర్ ఘటన రోజు ఏం జరిగిందో పోలీసులు ప్రత్యేక వీడియో రిలీజ్ చేశారు. ఈ కేసులో న్యాయపరమైన సలహాలతో ముందుకు వెళ్తామని సివి ఆనంద్ చెప్పారు. ఘటన జరిగిన రోజు అల్లు అర్జున్ దగ్గరకు వెళ్లేందుకు ఎస్హెచ్ఓ కూడా కష్టపడాల్సి వచ్చిందని ఆనంద్ చెప్పారు. ఈ సందర్భంగా బౌన్సర్లకు, సెక్యూరిటీ ఏజెన్సీలకు ఆనంద్ వార్నింగ్ ఇచ్చారు. బౌన్సర్లు ఇక పోలీసుల్ని ముట్టుకుంటే చర్యలు తీసుకుంటామన్నారు. పబ్లిక్ లో దురుసుగా ప్రవర్తిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. అల్లు అర్జున్ వచ్చేందుకు థియేటర్ వాళ్లు దరఖాస్తు చేస్తే తిరస్కరించామని చెప్పారు. అయితే ఈ విషయమై అల్లు అర్జున్ కు థియేటర్ యాజమాన్యం ఏం చెప్పిందో తెలియదన్నారు. ఇది వెళ్తుంది ప్రజల ముందు ఇది వెళ్తుంది, ఎవరికైతే కనీస జ్ఞానం ఉంటుందో వారికి అర్థమైపోతుంది ఏం జరిగిందో. థియేటర్ కి 12వ తారీఖు నోటీసులు ఇచ్చారు. 22వ తారీఖు కల్లా దీన్ని క్లోజ్ చేసి మీరు వివరణ అనుకోవారు. సో 10 రోజుల్లో వివరణ అనుకోవారు. ఈ రోజు దాదాపు వివరణ ఇచ్చారు సార్. దీన్ని సీజ్ అయిపోతున్నారు. తొందర ఎందుకు, మీరు చూస్తా ఉండండి ఏం జరుగుతుంది. ఇక అల్లు అర్జున్ కు పోలీసు అధికారులు ఒక రకమైన తీవ్రమైన హెచ్చరికలే జారీ చేశారు. సెలబ్రిటీలు వారి పరిధులు తెలుసుకోవాలని, పోలీసుల మనోభావాలను దెబ్బతీసేలా అల్లు అర్జున్ మాట్లాడారని ఏసీపీ విష్ణుమూర్తి అన్నారు. థియేటర్ నుంచి అల్లు అర్జున్ వెళ్లకపోతే పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోతుందని చెప్పామని ఏసీపీ రమేష్ చెప్పారు. అయితే సినిమా చూశాక వెళ్తానని అల్లు అర్జున్ తమతో చెప్పారని కూడా ఏసీపీ రమేష్ చెప్పారు. చివరకు డీసీపీ తాను వెళ్లిన పావు గంటకు అల్లు అర్జున్ బయటకు వచ్చారని చెప్పారు. ఈ మొత్తం వ్యవహారంపై తెలంగాణ డీజీపీ జితేందర్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ కు తాము వ్యతిరేకం కాదని, సంధ్య థియేటర్ ఘటనలో చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నామని చెప్పారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఉండాలని హితో పలికారు.
సినిమా ప్రమోషన్ కంటే ప్రజల భద్రతే తమకు ముఖ్యమని డీజీపీ జితేందర్ స్పష్టం చేశారు.